సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్టు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో మంత్రి 5 నూతన బస్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం ఆర్టీసీ బలోపేతానికి, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కృషి చేసిందన్నారు. అయితే గత ప్రభుత్వం ఆర్టీసీ విలీనం పేరుతో అప్పుల పాలు చేసిందన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం రాగానే ఆర్టీసీని బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి అనేక చర్యలు చేపట్టారని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కొత్త బస్సులు ఆర్టీసీకి ఇవ్వాలనే లక్ష్యంతో మొదట విడతలో 200 బస్సులు వచ్చాయని, వీటిలో 5 బస్సులు మచిలీపట్నం డిపోకు వచ్చినట్టు తెలిపారు. ఈ బస్సుల్లో 2 బస్సులు స్టార్ లైనర్లు BHEL సర్వీసులు కాగా 3 బస్సులు విజయవాడకు నాన్ స్టాప్ సర్వీసులుగా నడపనున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి వాణిశ్రీ, ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, స్థానిక నాయకులు బండి రామకృష్ణ, కుంచే నాని, మాజీ జెడ్పీటీసీ లంకె నారాయణ ప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బలోపేతం చేసే దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు 1500 బస్సులు రాష్ట్రంలో ప్రారంభించాలని చెప్పి, అందులో మచిలీపట్నానికి 2 స్టార్ లైనర్స్, అలాగే 3 నాన్ స్టాప్ విజయవాడకి మరి ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. సర్వీసెస్ మరి ఆ కార్యక్రమానికి చేసినటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే ఆర్ఎంఓ గారు వాణి గారు, అలాగే డిపో మేనేజర్ గారు పెద్దిరాజు గారు, రామకృష్ణ గారు, గోపిచంద్ గారు, ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. మనందరికీ తెలుసు, గతంలో ఆర్టీసీకి అన్ని విధాలు కూడా సహకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. కార్మికుల పట్ల మరి అలాగే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, ఆర్టీసీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని కళ్ళాలని చూసాం. విలీనం పేరుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నిజంగా చాలామంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధలు పడ్డారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. మనందరికీ తెలుసు, గతంలో ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉన్నాయి. 2014 ముందు కేవలం 9 కోట్ల ఉండేది ఆదాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎంపీగా ఉన్నటువంటి మానసరావు గారు కూడా దాన్ని ఆచరణ పెట్టడం వల్ల దాదాపు 280 కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా, ఏఎన్ఎల్ పాసెస్ ద్వారా వస్తుందంటే అది రాజకీయులు ముందు చూపులో వస్తుందనడానికి తెలుస్తున్నాం. మరి అటువంటి కార్యక్రమాలు రేపు మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి సంయుక్తంగా పనిచేస్తామని ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా హామీ ఇస్తూ, ముఖ్యంగా మన మచిలీపట్నం నుంచి దాదాపు చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆటోలు వచ్చాక కొంత ఇబ్బంది అవుతుంది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా త్వరలోనే ఆడపిల్లలకి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు అస్తవ్యస్తం చేశారు ఈ ప్రభుత్వం. అసలు చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అప్పులు బాగా చేశారు. ఇవాళ అవన్నీ కూడా డిపోకి ఒక మంచి సువర్ణ దశ రాబోతుందని చెప్పేసి మనకి అందరికీ కూడా శుభ సంకేతం కల్పిస్తూ ఉంది. దీంట్లో రోజులుగా 5 బస్సులు మనకి ఈ రోజు వచ్చాయి, ఇంకా ఆ బస్సులు కూడా రాబోతున్నాయి. సో ఈ సందర్భంగా వారికి మన డిపోని ఉద్దేశించి, మన కార్మికులందరికీ ఉద్దేశించి మన అమూల్యమైన సందేశాన్ని వస్తుంది. అవనిగడ్డ మండలం ఎడ్లంక సంపూర్ణ రక్షణకు విస్తృత కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కృష్ణానదికి వరదల నేపథ్యంలో అవనిగడ్డ మండలం ఎడ్లంక గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడంతో పాత ఎడ్లంక వద్ద నుంచి కృష్ణానది ప్రవాహాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పరిశీలించారు. ఎడ్లంకకు రాకపోకల కోసం ప్రభుత్వ ఆదాయంలో ఎడ్లంక వాసుల రాకపోకల కోసం ప్రత్యేక పడవలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎడ్లంక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఎడ్లంక వంతెన రివిట్మెంట్ కోసం విశ్రమించకుండా పనిచేస్తున్నట్టు తెలిపారు. ఎడ్లంక దీవి రక్షణ కోసం భారత ప్రభుత్వ ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ నుంచి నిధులు సాధించేందుకు కృషి చేస్తుంది
చేస్తున్నట్టు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తెలిపారు. అనంతరం ఎడ్లంక వాసుల కోసం పాత ఎడ్లంక వద్ద ఏర్పాటు చేసిన సురక్షిత పడవ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా పడవలు, వైద్య శిబిరం, పులిగడ్డ వద్ద కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆ మేరకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆ మేరకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోషకాహార లోపం కారణంగానే అన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోషకాహార లోపం నివారణకు చిత్తశుద్దితో పనిచేస్తున్నాయన్నారు. కరోనా సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, కోలుకున్న వారు కూడా ఇంకా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే పోషకాహారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషకాహారం, శారీరక వ్యాయామం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలన్నారు. పోషకాహారం పంపిణీ విషయంలో వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా దృష్టి పెట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ప్రధానమంత్రి టీబీ ముక్తి దినోత్సవం సందర్భంగా ఈరోజు న్యూట్రిషన్ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో ముత్తూట్ ఫైనాన్స్ వారు ముందుకు వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. ఎందుకంటే టీబీ వల్ల ఇవాళ పెద్ద ఎత్తున చాలా మంది అనారోగ్యం పని చనిపోతూ ఉన్నారు. దాన్ని కానీ కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేసి పోషకమైనటువంటి ఆహారం తీసుకుంటే తప్పకుండా దాని నుంచి వాళ్ళు విముక్తి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. దానికోసమే ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన మచిలీపట్నంలో ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు ఈ గిఫ్ట్ అందించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇవాళ మనం చూసాం, ఏదైతే కరోనా వల్ల అనేక మంది కొన్ని ఇబ్బందులు పడాలో చూసాం. కొద్దిగా మనమందరం కూడా ఎప్పటికప్పుడు మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ పోషకమైన ఆహారం తీసుకుంటూ మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందరూ కూడా నాలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సహకారాన్ని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మరి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా పరసుపేటలో శ్రీ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా పరసుపేట శ్రీ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి నెల 2వ శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆచరించి భక్తులకు అన్నదానం చేస్తున్నట్టు ఆలయ నిర్వాహకుడు చప్పిడి రామకృష్ణ తెలిపారు. మన బందరు పరాసపేట సూర్ణ కళ్యాణ మండపం వెనకాల ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఆలయం దగ్గర ప్రతి నెల 2వ శుక్రవారం గొప్ప అన్న సమారాధన కార్యక్రమం చేస్తానని చెప్పి అమ్మవారికి మాటించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుకి ఈ అన్న సమారాధన కార్యక్రమం బిగిన్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా
శ్రావణ మాసం అంటే మహాతల్లి మూలశమ్మ, ధనలక్ష్మి, దానలక్ష్మి, సంపదలక్ష్మి, భూలక్ష్మి, ఆ గంగానమ్మ అమ్మవారికి, ఆ మూలశమ్మ అమ్మవారికి ఈ నెలంతా రూపులు, ఆ అమ్మవారి మూలశమ్మ అమ్మవారు ప్రతి ఆడబడుచులు రూపులు ధరించి అమ్మవారి దీవులను పొందే నెల ఇది. అదేవిధంగా శ్రీ కనకదుర్గమ్మ, కాళికాదేవి, మూలశమ్మ తల్లి, గంగానమ్మ 101 దేవతలో తమ్ముడు పోతురాజు దీవుల కాడ పేరు పేరున ఉండాలని కోరుకుంటూ పరాసపేట. ముందుగా శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు భక్తమహాశైలందరికీ. ఈరోజు శుభదినం. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం, నెలలో 2వ వారం, ప్రతి నెల 2వ వారం పరాసపేట సువర్ణ కళ్యాణం వెనకాల వేయించేసి ఉన్న అమ్మవారి సన్నిధిలో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. చాలా గొప్పగా బ్రహ్మాండంగా జరుగుద్ది. అలాగే ఈరోజు కూడా బాగా జరిగింది. జీవో నెంబర్ 217 రద్దు పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వ పాలకులు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 217 వల్ల రాష్ట్రంలో మత్స్యకారులు చాలా ఇబ్బందులకు గురయ్యారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి జీవో నెంబర్ 217 రద్దు చేశారని మత్స్యకార సంఘాలు పేర్కొన్నాయి. జీవో నెంబర్ 217 ను రద్దు చేసినందుకు మత్స్యకార సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నడుకుదిటి అర్జునరావు, బొడ్డు శ్రీను, తిరుమానిని శ్రీమన్నారాయణ, కొల్లు రంగ, నాగమునిందర్రావు, ఏడుకొండలు నాగరాజు, వల్లభుని వెంకటేశ్వరరావు, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే అగ్నికుల క్షత్రియులకి తుగ్లక్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోని రద్దు చేస్తూ 217ని ఈ రోజున తీర్మానం చేయటం, అగ్నికుల క్షత్రియులుగా పిలువబడే మాకు, అదేవిధంగా బెస్తలుగా పిలువబడే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ 217 జీవో చాలా ఇబ్బందికరమైనదిగా చాలా ధర్నాలు, చాలా కార్యక్రమాలు జరపడం జరిగింది మా కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో. ఈ అన్నిటి ఫలితం మాకు నిన్న జీవోని రద్దు చేస్తూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మేమందరం చాలా గర్విస్తున్నాం. చాలా ఆనందంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి, కొల్లు రవీంద్ర గారికి మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో పాలాభిషేకం చేయటం, ఈ కార్యక్రమానికి మా కుల నాయకులు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ 217 జీవోను రద్దు చేసిన ఆనందంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం మా అగ్నికుల క్షత్రుల మీద కక్షగట్టి 217 జీవోని తీసుకొచ్చి మరి ఎక్కడైతే గ్రామాల్లో 100 ఎకరాల పైన ఉన్న భూముల్ని ఆయన కబ్జా చేయడానికి చూశారు, మా మత్స్యకారులు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడానికి. అలాంటి జీవోని ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నాయకులందరూ కలిసి ఆ జీవోని రద్దు చేసినందుకు మా మత్స్యకారులు ఈరోజు ఎంతో ఆనందంతో ఇచ్చేసి, వారు ఉన్న పెద్ద పెద్ద చెరువులు కానీ ఇలాంటి అన్నింటికి కూడా ఈ జీవోని రద్దు చేసినందుకు ఆసాములు అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి అందరికీ కూడా కూటమి నాయకులకి, మన బాబు గారికి, ఇలాగే మన కొల్లు రవీంద్ర గారికి మరి ఎంతో కాలంగా దాని మీద పోరాటం చేసి ఈ జీవోని రద్దు చేసినందుకు ముందుగా మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ పార్టీ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాంటిది 2019 నుంచి 24 దాకా 5 ఏళ్ల పాటు కొల్లు రవీంద్ర గారు అన్ని జిల్లాలు తిరిగి రాష్ట్రం మొత్తం కూడా 217 అనేది పేద మత్స్యకారులకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి మరి ఆ రోజున చంద్రబాబు గారితో చెప్పడం, దాన్ని వాళ్ళ సూచన తప్పకోకుండా కూడా గవర్నమెంట్ రావటమే 3వ క్యాబినెట్లోనే దాన్ని రద్దు చేయటం, మరి సమస్య తెలిసిన వారు మంత్రివర్గంలో ఉండబట్టి పేద మత్స్యకారుల వలన ఈ నష్టం జరుగుతుందని చంద్రబాబు గారికి రవీంద్ర గారు చెప్పడం, దాన్ని మనం రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయగానే అతి తొందరలోనే దాన్ని రద్దు చేస్తాం 217 అని చంద్రబాబు గారు ఆ రోజు హామీ ఇచ్చారు. మరి ఆయన మాట తప్పకుండా ఇది రవీంద్ర గారు చేసిన కృషికి మరి మత్స్యకారుల తరఫున మేమందరం కూడా ఆనందంతో ఆయనకి పాలాభిషేకం చేశాము. మరి దీని అందరూ కూడా మత్స్యకారులు చాలా సంతోషంతో, అలాగే కొల్లు రవీంద్ర గారు, నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో పనిచేయడానికి మేమందరం
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ప్రజా సంఘాల కమిటీలు నిరసన వ్యక్తం చేశాయి. కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక రైతాంగ వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ 1942 ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ సేవ్ ఇండియా సేవ్ అగ్రికల్చర్ పేరిట సంయుక్త కిసాన్ మోర్చా ప్రజా సంఘాల కమిటీలు రేవతి సెంటర్లో నిరసన వ్యక్తం చేశాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కొమ్ము కాస్తోందని కిసాన్ మోర్చా ప్రజా సంఘాల నాయకులు సందర్భంగా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు మోదిమూడి రామారావు, కొడాలి శర్మ, లింగం ఫిలిప్ తదితరులున్నారు. స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటగా క్విట్ ఇండియా పిలుపునే భారత స్వాతంత్ర సంగ్రామం పిలిపించింది. అందులో భాగంగానే నేడు క్విట్ కార్పొరేట్ అనేటువంటి పిలుపుతోటి అఖిలపక్షం అన్ని రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతులు, ట్రేడ్ యూనియన్స్ అందరూ కలిపి ఈ క్విట్ కార్పొరేట్ దీనికి పిలిపివ్వటం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ మూడవసారి ఎన్నికైన తర్వాత పార్లమెంట్లో బలం లేకపోయినప్పటికీ ఇతరుల బలంతో అధికారంలోకి వచ్చినప్పటికీ తన విధానాన్ని మార్చుకుంటారని చెప్పి భారత ప్రజలు ఆశించారు. ఆ ఆశించిన మేరకు ఏమీ ప్రయోజనం కలగపోగా కార్మికుల సమస్యలు కానీ, ఏ విద్యార్థుల సమస్యలు కానీ ఏ ఒక్క దీన్ని పరిష్కరించకుండా కేవలం కార్పొరేట్ సంస్థలకి రెట్టెవాచే పరిచి వాళ్ళకు అనుకూలంగా పిలిపివ్వటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ క్విట్ కార్పొరేట్ అనేటువంటి నినాదంతో అన్ని సంఘాలు పిలిపించాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ అన్ని పక్షాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఇప్పటికైనా మన భారతదేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని మరి ఆగస్టు 9వ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమం నిర్వహించడం జరిగింది. ఆ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజున కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మరి రైతాంగ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అన్ని జిల్లాల్లోనూ రాష్ట్రంలోనూ నిరసన కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చిన దానిలో భాగంగా మచిలీపట్నంలో రేవతి సెంటర్లో వివిధ కార్మిక సంఘాలు, అలాగే రైతు సంఘాలు, మరి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం మరి సొంతంగా బలం చేకూర్చుకో మన ఎలక్షన్లో రాకపోయినా కూడా 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తానని ప్రగల్పినటువంటి ప్రభుత్వం తను ఏకంగా ఒకే పార్టీగా నిర్మించలేకపోయింది. పక్కన పార్టీలతో సపోర్టుతో ప్రభుత్వాన్ని నియమించి మొన్న ప్రవేశపెట్టినటువంటి ఇవాళ కార్పొరేట్ సెక్టార్ రూపంలో మరి ఈనాడటువంటి దోపిడీ మళ్ళీ ప్రారంభమైంది. మనందరూ తెలుసు. నరేంద్ర మోడీ గారు చెప్పారు 22కి వచ్చేటప్పటికి మొత్తం రైతాంగం సంబంధించి చూసినట్టు ఆదాయాలు రెట్టింపు చేస్తా అని చెప్పాడు. కానీ ఆదాయం లేదు. కానీ మన గత 10 సంవత్సరాల పరిపాలనలో రైతాంగం చూసినట్లయితే దాదాపు చనిపోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఖ్య చూసినట్టయితే 1,76,000 మంది అనేటువంటిది రైతులు అనేటువంటిది బలత్మరణాలు చేసుకుంటామనేటువంటి ప్రపంచంలో ఎక్కడుందంటే అది భారతదేశానికే చెల్లింది. అంటే రోజుకి 30 మంది అనేటువంటి వాళ్ళందరూ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మనందరూ తెలిసిన విషయం. అదేవిధంగా గత బడ్జెట్లో చూసినట్లయితే మరి కరోనా సందర్భంలో మనం చూస్తాం. భారతదేశ బడ్జెట్ చూసినది 45 లక్షల కోట్ల రూపాయలు. కానీ కరోనా వచ్చిన సందర్భంలో 90% ఉన్న ప్రజానికి ఇచ్చినటువంటి ఎంత అంటే 92,000 కోట్ల రూపాయలు. వాళ్ళకి ఇచ్చిందే బియ్యం కానివ్వండి, నగదు కానివ్వండి. అదేవిధంగానటువంటి మూడోది వచ్చే గ్యాస్ సంబంధం చూసినట్టు 92,000 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చారు. మిగతాదంతా కార్పొరేట్ సెక్టర్ అనేటువంటిది 14 లక్షల కోట్ల రూపాయలటువంటి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని సందర్భంగా కలెక్టర్ తెలిపారు. మచిలీపట్నం హెడ్ క్వార్టర్కి వచ్చి మీ యొక్క సమస్యను మీరు తెలియజేసుకోవచ్చు. నేను తక్షణం స్పందించి దాంట్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ కేసెస్ని త్వరితగతిన పరిష్కరిస్తామని, అలాగే అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి పూర్తి స్థాయి న్యాయం చేకూరుస్తామని సర్వముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరొక మారు మీ అందరి మధ్య చిన్న పర్మిషన్ తీసుకొని నేను ఒక అత్యధికమైనటువంటి
మీటింగ్కి వెళ్ళాల్సింది ఉంది, హైకోర్టు సంబంధించిన ఇష్యూ. కాబట్టి మీ అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యకు పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యకు పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. పెడన పట్టణంలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బ్యాగ్స్, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చగల సురేష్, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, టీడీపీ జనసేన నాయకులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆశీస్సులు, దీవెనలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. గతంలో రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో పోటీ పడుతూ ముందున్నటువంటి కాలేజ్ ఈరోజు మళ్ళీ ఒక ప్రెస్టీజ్గా తీసుకుని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రిన్సిపల్ గారికి నా యొక్క ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందండి. ఆయన ఆ యొక్క శబదాన్ని నిలబెట్టుకోవాలంటే అదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. మరి ఎంతోమంది ఆర్థికంగా కానీ ఇతరత అంశాల ఇబ్బందుల వల్ల కొంతమంది ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వకుండా మరి గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇందాక పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. అంటే గవర్నమెంట్ కాలేజ్ అంటే చిన్నదని కాదు. ఇక్కడ కూడా మరి ప్రైవేట్ కాలేజీల కన్నా ఇక్కడ రిక్రూట్ అయినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెల్ ట్రైన్డ్ ఎవరైతే ఉంటారో ఆ లెక్చరర్సే ఇక్కడికి వస్తారు. ఏదో డిగ్రీ చదువు లేదంటే ఇంటర్మీడియట్ చదువు తీసుకొచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇందులో జాయిన్ చేసేసి మీకు పాఠాలు చెప్పడం కాదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తప్ప వేరే కార్పొరేటివ్ కళాశాలలో చదివించుకోవటానికి ఆర్థిక స్తోమత లేదో వాళ్ళు మాత్రమే ఇక్కడ చదువుకోవటానికి వస్తున్నారు. కరెక్టేనా నేను చెప్పింది? కరెక్టేనా? వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. పిల్లలు చాలా దూరంగా ఉన్నారు. ఏం మాట్లాడట్లా. కరెక్ట్ కాదా? కరెక్టా? ఓకే. నాకు పాప ఇంగ్లీష్ మీడియం, మనకి ఇంగ్లీష్ మీడియం ఉందా? ఇంగ్లీష్ మీడియంలో చక్కగా మాట్లాడింది. వాళ్ళ పేరెంట్స్ యొక్క స్థితిగతులు కూడా చెప్తే బాగుండేది. మేము బొడ్డు నాగయ్య గారు మీకు తెలుసా? తెలియదు కదా? లోపల పుట్ట ఉంటుంది చూసారా? ఆయన ఎవరమ్మా? అవనిగడ్డ ప్రధాన డ్రైనేజీ ప్రక్షాళన చేపట్టినట్టు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డ బస్టాండ్ వద్ద రోడ్ సైడ్ డ్రైన్ నెంబర్ 1 నోటిఫైడ్ డ్రైనేజీ పూడికతీత, ముళ్లకంప, పిచ్చి మొక్కల తొలగింపు పనులు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. అవనిగడ్డ పట్టణం నుంచి బందలరాయ్ చెరువు మీదుగా రత్నకోడు మేజర్ డ్రైనేజీ వరకు 3 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రధాన డ్రైనేజీ పూర్తిగా పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగిపోయి పూడిపోవడంతో నెలకొన్న సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్టు ఎమ్మెల్యే తెలిపారు. అటు రైతులకు ఇటు అవనిగడ్డ ప్రజలకు ఉపయోగపడే డ్రైనేజీని అభివృద్ధి చేస్తున్నట్టుగా తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో చేపట్టిన పనులను అవనిగడ్డ సబ్ డివిజన్ డ్రైనేజీ శాఖ ఇన్ఛార్జ్ డిఈఈ పులిగడ్డ వెంకటేశ్వరరావు, ఏఈఈ చిరంజీవి పరిశీలించారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా పెరణ గ్రామదేవత పైడమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా పెరణ గ్రామ దేవత పైడమ్మ తల్లి అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా పట్టణంలోని 1వ వార్డులో వేంచేసి ఉన్న గ్రామ దేవత పైడమ్మ తల్లి ఆలయంలో ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త దంపతులు దాసువాయి నందన్రావు దంపతుల ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించారు. ఈ హోమ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో తిక్కిశెట్టి వీరవెంకట మోహన్ రావు సిబ్బంది పాల్గొన్నారు. దాంట్లో ఒక్కొక్క బీజాక్షరం బయటకు వస్తుంది. అలాంటిది 700 బీజాక్షరం అంటే ఎంత శక్తివంతమైనది అర్థం. అలాంటి 700 బీజాక్షరాలు కలిగినటువంటి హోమం చేసుకుంటే ఇంకెంత శక్తిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మనం మాట్లాడి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడి దీనంతటిని ఇదంతా చేసుకోవడం కంటే నిశ్శబ్దంగా ఉండి మనసులో ఎల్లప్పుడూ కూడా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉండండి. శ్రీమాత్రే నమః అనుకోండి, లేదా చండీ దేవి నమః అనుకోండి, లేదా పైడితల్లి అమ్మవారి యొక్క నామస్మరణ అయినా చేయండి. ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తూ ఈ మంత్రాలు ఏవైతే చెప్తామో వాటిని శ్రద్ధగా పెట్టు అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఆవిడ అనుగ్రహంతో చక్కగా మనం అందరం కూడా సుఖంగా సంతోషంగా ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్నటువంటి వారికి, ఈ గ్రామానికి, ఈ చుట్టూ పరిసర ప్రాంతాలకి వారందరికీ కూడా ఎలాంటి ఆపదలు లేకుండా అమ్మవారు మనల్ని ఎల్లప్పుడూ కాపాడాలి. గూడూరు మండలం కప్పలతోడి గ్రామంలో రామాలయ పునర్నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో శ్రీ ఆంజనేయ లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి ఆలయ పునర్నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెరణ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమం అనంతరం వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో 9:26 రామలక్ష్మణ సీతా సహిత ఆంజనేయ స్వామి వారి వాయు ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించబడిందండి. ఎంతో విశేషంగా భక్తజనులందరూ కూడా రావడం జరిగింది. అదే ప్రకారంగా స్వామివారి సన్నిధిలో ఈరోజు గొప్ప అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దేవదేవుడు భక్తజనులందరినీ కూడా సర్వదా చల్లగా కాచి కాపాడి రక్షించాలని లోక కళ్యాణార్థమై ఆ దేవదేవుడు భక్తజనులందరినీ కూడా చక్కటి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి స్వామి సర్వదా చల్లగా కాచి కాపాడి రక్షించాలని ఆ రామలక్ష్మణ సీతా సహిత ఆంజనేయ స్వామి వారిని వేడుకోవడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి. వాసనవారి వీధిలో గత 4-5 నెలలుగా అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి రాత్రి పగలు అనకుండా నిద్రాహారాలు లేకుండా ఈ గుడి శంకుస్థాపన చేసిన దగ్గర నుండి ఈరోజు ప్రతిష్ఠ జరిగేంత వరకు విశేషమైన కృషి సల్పినటువంటి కారిశెర్ల రంగనాయకుల గారిపై వెంకటేశ్వరు వారి సతీమణి, వారికి సహకరించిన వారందరూ దాతలు కానివచ్చు, లేకపోతే సూచనలు సలహాలు ఇచ్చిన వారు కావచ్చు, లేకపోతే ఇతోధికంగా సహాయం చేసిన వారు అయి ఉండొచ్చు, లేకపోతే వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ సహాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఈరోజు ఈ గుడి ఇలా రూపుదిద్దుకోవటానికి వారందరికీ నమస్సుమాంజలు. వారి కృషి లేనిదే మీరు శారీరకంగా కష్టపడ్డారు, కానీ వాళ్ళ సహాయ సహకారాలు సూచనలు లేకపోతే గుడి ఈరోజు లేదు. కనుక వారందరికీ ఆలయ కమిటీ తరఫున వెంకటేశ్వరరావు వారి దంపతులు సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.